నిన్ను గురించి బయట ఏం చెప్తున్నారు? నిన్ను గురించి బయట ఏం చెప్తున్నారు? నిన్ను గురించి ఈయన చాలా మంచి భక్తుడండి, ఇదిగో ఏమో చాలా మంచి భక్తురాలండి, ఇదిగో వీళ్ళ కుటుంబం చాలా దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం అండి, ఎంతో నీతిగా భక్తిగా ఉంటారండి, అపవిత్రమైన మాటలు మాట్లాడరండి, అపవిత్రమైన పనులు చేయరండి, నేను పొరపాటున అది పలహారం లాంటిది పెట్టినా నేను తీసుకొని విగ్రహారాధన చేసింది నేను తిన్నని తిరస్కరిస్తారండి, దేవుని కోసం ఎంతో భక్తిగా ఉంటారండి అనే సాక్ష్యం నిన్ను గురించి ఇవ్వబడుతుందా? అన్ని జనుల మధ్యన ఉంటున్నాం, అన్ని జనులతో సహవాసం కలిగి ఉంటున్నాం, అన్ని జనులతో మాట్లాడుతాం. పోట్లాడమని నేను చెప్పట్లా, మాట్లాడు. ఏంటి నీ మాటలు ఎట్లా ఉండాలా? ఉప్పు వేసినట్టు. కింద ఉండండి 5-6 వచనంలో, నీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టు ఉండాలి, రుచిగా ఉండాలి, చప్పగా ఉండకూడదు, టేస్ట్గా ఉండాలా. ఏంటి ఆ టేస్ట్? దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యం వాళ్ళకు చూపించు, దేవుని వాక్యంలో ఉన్న రుచిని వాళ్ళకు చూపించు. దేవుని వాక్యంలో ఉన్న రుచి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు సిలువ వేయబడ్డాడు, ఆయన నీ కొరకు చనిపోయాడు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, ఆయన నిన్ను నీ పాపాలు మన్నించి నిన్ను పరలోకము చేరుస్తాడు. ఇది కదా నీ సాక్ష్యం. అక్కడ ఉండాల్సింది నీ సాక్ష్యం బయట అలా ఉండాలండి. మనకేం సాక్ష్యం ఉంది? అబ్బో ఈయనంత వరస్ట్ నేను ఎక్కడ చూడలేదండి, అబ్బే ఏమంత వేస్ట్ నేను ఎక్కడ చూడలేదు అంటున్నారా? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలోంచి తీసుకురాబడి. దేవుని ముందు నీ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలి, సంఘములో నీ ప్రవర్తన సమాధానకరంగా ఉండాలి, సంఘానికి వెలుపడ నీ ప్రవర్తన సాక్షార్థమైనదిగా ఉండాలి. ఇతను దేవుని బిడ్డ, ఖచ్చితమైన వాడు, ఇచ్చిన మాట తప్పడు, అబద్ధం ఆడడు, ప్రవర్తనలో లోపము కనుగొనలేమన్నారు ఒక ఆయన భక్తుడిది, దానియేలుది. ఈ దానియేలులో లోపమే కనుగొనలేము రాజా, అతన్ని అసలు ఏందయ్యా దేవుడు ఎట్లా చెక్కాడు అనుకుంటున్నావు? ఆత్మనంత యథార్థపరుడు నిజాయితీపరుడు ఇంకొకడు లేడు. దీని గురించి చెప్తున్నారా? చెప్పట్లేదా? చిగ్గుపడాల్సిన విషయం ఇది, బాగా అర్థం చేసుకోండి. చిగ్గుపడే సంగతి ఇది. దీని గురించి నీకేమైనా తప్పుదా లోపం ఉంటే నువ్వేదో గర్వంగా చెప్పి తలకాయ దించుకుని చిగ్గుపడాల్సిన విషయం. ప్రభువా నా చిగ్గు తీసే సందర్భంలో ఉన్నానయ్యా, నా చిగ్గు పోతుంది, నా చిగ్గును కాపాడు, నా ప్రవర్తన విషయంలో నన్ను నీ సాక్షిగా నిన్ను నిలబెట్టు అన్ను కనుక దేవునికి అప్పగించుకొని నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతే నువ్వు ఎలా బలలో పాలు పొందుతావు? కనుక దేవుని యొక్క బిడ్డగా చేయబడిన తర్వాత సంఘానికి వెలుపట నీకు సాక్ష్యం ఉండాలి. నేను గురించి సాక్ష్యం ఇవ్వాలండి, ఇస్తున్నారా ఎవరన్నా?